ఫుల్ టైం వచ్చాడు. భవానీ ప్రసాద్. మహాలక్ష్మి ఏంటది? హలో చెప్పండి. ఏమంటే కొరియర్ లెటర్ దొరికింది, దాని మీద మీ నంబర్ ఉంది. ఆ ఏదో పడేసి వెళ్ళిపోయాడా? అది నాకు చాలా ఇంపార్టెంట్ లెటర్ అండి, ఎలాగైనా కావాలి. అవునా? ఒక పని చేయండి, పురుషోత్తపట్నం డాన్స్ స్కూల్ దగ్గరకు వచ్చేయండి, నేను అక్కడ ఇచ్చేస్తాను మీకు. అలాగే. హలో ప్రసాద్, మనం వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ రా. ఆ అమ్మాయి లెటర్ తీసుకుని నీ దగ్గరికి వస్తుంది. అది సరే గాని ఇంతకీ అమ్మాయిని అలా గుర్తుపెట్టాలరా? ఆ అమ్మాయి పసుపు రంగు ప్లేసర్ బండి మీద వస్తుంది. ఇది ఆన్ టైంకి వచ్చింది. ఓసి దీని గోతారందాలోయ్, బొడ్డు కనక మహాలక్ష్మి ఇంటి పేరు ఒంటోనే పెట్టేసుకుంది. ఏమండి, ఇందాక ఫోన్ చేసింది మీరేనా? అవునండి, ఆ లెటర్ మీదేనా? నాకు దారిలో దొరికింది. చాలా థ్యాంక్స్ అండి. నిజంగానే లెటర్ వచ్చింది. అమ్మాయికి ఇల్లు డాన్స్ స్కూల్ తప్ప ఇంకేదీ తెలియదు అన్నట్టు ఎంత బాగా చెప్పాడో వాళ్ళ నాన్న. దీనికి ఆ రెండూ తప్ప అన్ని తెలిసేలా ఉన్నాయి. హలో, కనక మహాలక్ష్మి లెటర్ వచ్చిందిరా. ఏం చేయాలో అంతా క్లియర్గా చెప్పింది. నేను కలిసినప్పుడు చెప్తా. ప్రేమైన ప్రసాద్కు బొడ్డు కనక మహాలక్ష్మి వ్రాయు ఘాటైన ప్రేమలేఖ. ఏం మసాలా దంచి పెట్టావి. నేను నిన్ను మర్చిపోదామని అనుకున్నాను ప్రసాద్, కానీ మామిడి తోటలో మనం ఆడుకున్న సరసాలు, గోదావరిలో మనం చేసిన చిలిపి స్నానాలు, నువ్వు తీసిన క్రేజీ సెల్ఫీలు మర్చిపోలేకపోతున్నాను. క్రేజీ సెల్ఫీలా? క్రేజీ సెల్ఫీలు అక్కడ పడుకుంటారా? రే జరుగు. యో అమ్మో, కానీ నా పెళ్లి ఆ ఎదవ సింగపూర్ సంతోషం జరిగింది మా నాన్న ఊరుకునేలా లేడు. అందుకని నేను పెళ్లి చేసుకుని వాడితో సింగపూర్ వెళ్ళి 4 నెలలు బుద్ధిగా ఉండి వాడిని నమ్మిస్తాను. ఆ తర్వాత నీకు పాస్పోర్ట్ వీసా ఏర్పాటు చేస్తాను నా డబ్బులతో. నువ్వు అక్కడికి వచ్చి వాడు ఆఫీస్కి వెళ్ళగానే మనం ఎంచక్క డాష్ డాష్ చేసుకోవచ్చు. నా ఇంట్లో నా బెడ్ మీద కావ పిశాచి ఎంతగా బర్తగించావే. మరి నాకు తెలిస్తే బుక్కైపోతావా? పిచ్చిదానా? అంతగా వాడికి విషయం తెలిస్తే పాలలో నిద్ర మాత్రలు కల్పిస్తాను. వాడు పడుకోగానే రాడ్తో తల మీద కొట్టి చంపేద్దాం. ఇద్దరి పర్సనాలిటీ హైట్ ఒకటే కాబట్టి ఆడి పోలికలతో నీకు ప్లాస్టిక్ సర్జరీ చేయించి అందరినీ నమ్మించేద్దాం. సింపుల్. సింపులా? అమ్మో, నువ్వు సింగపూర్ రాగానే వాడిని చంపమనొద్దు. 1 నెలైనా బతకనిద్దాం. పాపం ఎంతైనా మొగుడు కదా. భారత స్త్రీగా తాళికి విలువ ఇవ్వటం నా ధర్మం. నువ్వు భారత స్త్రీవా? అసలు నువ్వు స్త్రీవేనా? ఈ లెటర్ చదివిన వెంటనే చింపై. మన ప్రేమకి ఏ ఆధారాలు ఉండకూడదు. వస్తే నీ అమ్మో, దేశం గాని దేశం పోయి అడ్డమైన గడ్డి తిని డబ్బు సంపాదించి కేవలం షాప్ లోకల్ అన్న పాపానికి పెళ్లి చూపులకని ఇండియాకి వస్తే ఇదా పరిస్థితి. యూ లోకల్ గర్ల్స్, మీరు సీజనల్ ఫ్రూట్స్ కాదే, సీడ్లెస్ ఫ్రూట్స్. యూ ఫేక్ ప్రొఫైల్, ఫేక్ రెజ్యూమే, ఫేక్ పీపుల్. కాల్ డాడ్. అరే నాన్న. ఏంట్రా చెప్పు. నీకింతకంటే లఫ్ట్ సంబంధం దొరకలేదా? అరే నీ అనుమానం పక్కన పెట్టరా. ఆ అమ్మాయి గుళ్ళో పులిహోరక ఫ్రెష్ గా ఉంది. పులిహోర
అది పారాడైస్ బిర్యానీ నాన్న విత్ ఎక్స్ట్రా లెగ్ పీస్ తెలుసా? నో నో అయ్యో అయ్యో అన్ని అలా ఇసురు కొడతావేంటి? ఏమైంది నీకు? ఆగమ్మా ఆగమ్మా, ఆ సింగపూర్ సచ్చినోడు అసలు సంబంధం ఎందుకు క్యాన్సిల్ చేశాడు? అది తెలుసుకుందామనే వాడు ఎన్ని తిట్టినా ఊరుకున్నానమ్మా. కానీ కారణం చెప్పకుండా ఒకే ఒక్క మాట అన్నాడమ్మా. ఏమన్నాడు? ఒరే గుట్లే, నువ్వు కూతుర్ని కన్నావా క్రిమినల్ కన్నావా అన్నాడమ్మా. అలా అన్నాడు. అలాగే అన్నాడమ్మా. అమ్మా 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 అమ్మా. అయ్ బాబోయ్, అబ్బా, అబ్బా. అయ్యా పొద్దురు గారు, మీరు సమయానికి వచ్చి సోల తొట్టపడకుండా కాపాడారు. అసలే తాకట్టు సామాను గట్టిగా పట్టుకోరా. అమ్మా ఈ యాదవ సంబంధం పోతే పోయిందిలేమ్మా, ఏం బాధపడకు. ఈ మధ్యన అమెరికా సంబంధం ఒకటి మంచిది పట్టానమ్మా. పిల్లోడు డల్లాసులో విల్లాసులో విలాసంగా ఉంటాడంటమ్మా. డాన్స్ అంటే కత్తి లేకుండా కాలు కోసేసుకుంటాడంటమ్మా. ఆ అమ్మాయికి డాన్స్ వస్తే చాలని చెప్పాడమ్మా. నిజమా? ట్రంప్ మీద ఒట్టమ్మా. పిల్లోడు 10 రోజుల్లో ఊర్లో దిగుతున్నాడమ్మా. అతను ఎదురుగుండా 10 టెప్పలు వేస్తారనుకోండి, ఆయన ఫట్మని పడిపోతాడు. అప్పుడు ఇండియాలో పెళ్లి, అమెరికాలో కాపురం. అమ్మా నాన్న నాకు ఈ సంబంధం ఓకే. కథలకు అలాగే కూర్చో. చూసుకొని కుట్టే. అయిపోయిందమ్మా, అయిపోయింది. ఇదిగో ఈ చాక్లెట్ తీసుకో, అయిపోతుంది 2 నిమిషాల్లో. ప్రసాద్ ప్రసాద్ పొద్దు నుంచి ఫోన్ ఏంట్రా కలలేదు నీది? ఏంట్రా అంత అర్జెంటు? ఒకసారి రా చెప్తాను. ఒక్క నిమిషం వచ్చేస్తున్నా. ఏంట్రా? ఆ బొడ్డు కనక మహాలక్ష్మికి యుఎస్ సంబంధం ఏదో వచ్చిందంట, త్వరలో చూసుకోవడానికి వస్తున్నారంట. ఇంత సడన్ గా వీళ్ళకి యుఎస్ సంబంధం ఎక్కడి నుంచి దొరికిందిరా? పది చెప్తాను. అలా వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఏంటి? ప్రసాదు, ఒక చెవి కొట్టేసి వెళ్ళిపోతున్నావు, మరి రెండో చెవి? పిల్ల ఎన్నో తరగతి చదువుతుందిరా? ఒకటో తరగతి. రెండో తరగతిలో కొడతా. రే నువ్వు పదరా. ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడు మనం? రే నువ్వు మాట్లాడకుండా కూర్చో. అన్నటి ఏంట్రా నాగరాజాల ఊరికి తీసుకొచ్చావు? కొంప తీసి మళ్ళీ పెళ్లి సంబంధం జరగొట్టి ప్లానింగ్ ఏమైనా చేస్తున్నావు ఏంటి? చెడగొడతాను కదరా, పడగొడతానికి. అంటే మొన్న బొడ్డు కనక మహాలక్ష్మి చూసినప్పటి నుంచి నా మనసు నాలో లేదు. అరకు, పాడేరు, లంబసింగి తదితర పచ్చన ప్రాంతాల్లో తనకు సంబంధం లేకుండా పాటలు పాడేసుకుంటున్నాను. ఈడొచ్చింది కాబట్టి ఇలాంటి సైనిక విన్యాసాలు సహజమే. కానీ నువ్వు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ ప్రేమ అవసరమా అని. అవసరమే. ట్రంప్ ఎన్ని ఆంక్షలు పెట్టినా అమెరికా వెళ్లే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. మన ఎన్ని సంబంధాలు చెడగొట్టినా వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. అక్కడంటే ఫ్యూచర్ ఉంది, ఇక్కడ గ్లామర్ ఉంది. అందుకే ఆ బుట్ట బొమ్మను నేనే బుట్టలో పాడేసుకున్నాను అనుకో, ఈ సంబంధాలు చెడగొట్టే పని ఉండదు. ఆ నాగరాజు నగలకు వస్తానని టెన్షన్ ఉండదు. ఒరే నీకు లవ్ చేసేంత టాలెంట్ ఉందా అని. ఏం మాట్లాడుతున్నావురా? చెవుదుద్దులు కుట్టినంత ఈజీగా చేస్తాను. డై నీ బుట్ట బొమ్మ రై రై మన వచ్చేస్తుంది చూడు. ఒరే నీ దారుణమైన ఆలోచనకి భగవంతుడు కూడా దారులు తెరిచినట్టున్నాడు. పెళ్లికి సిచ్యువేషన్ వాడుకో. వెళ్ళు వెళ్ళు. ఏమండి నలిపేకండి, కంట్లో నలకబడినట్టుంది. ఇలాంటి టైంలోనే ఖచ్చితంగా తీయాలని మా బెండప్పర్ ఆరంపి చెప్పాడు. తీస్తాను, మీరే తీసుకోండి. మంట! అబ్బా అసలు నువ్వు మంచివేనా? ఛీ! తప్పుకో. ఏంట్రా కంట్లో కారం పెట్టినట్టు అలా రియాక్ట్ అయింది? అది కారమే, మిరపకాయ బజ్జీ తిని మూతి తుడుచుకున్న కచ్చిఫ్ అది. అమ్మని ఇంక నీకు ఆ అమ్మాయి పడినట్టే. మూసుకుని పదరా. పేరు కనక మహాలక్ష్మి, గోత్రం జయముని. స్వామి, ఆ చిన్నారికి 6 వారాలు తిరగగానే అమెరికా సంబంధం సెట్ చేశావు. నేను 32 వారాల నుంచి తిరుగుతున్నాను. నాకేమిచ్చా? వచ్చిన సింగపూర్ వాడిని కూడా పంపించేశాం. ఇదిగో ఈ 108 ప్రదక్షిణాలతో నా మొక్కు పూర్తవుతుంది. ఆ అమెరికా నుండి వచ్చే పెళ్లి కొడుక్కి నన్ను, నా డాన్స్ నచ్చేలా చెయ్యి. స్వామి, అమాయకురా లేదో తెలియక అడిగిందని కంగారు పడి ఇచ్చేయకు. గోవిందాయ నమః. 101, 102. చూడరా ఎండకు అమ్మాయి కాళ్ళు ఎలా కాలిపోతున్నాయో. నేను ఏదో ఒకటి చేసి అమ్మాయి కాళ్ళు కాలకుండా ఆపాలి. రేయ్ ఇప్పుడు చూడు ఎలా కూల్ చేస్తాను. రేయ్ రేయ్
నేనే. నీకు బుద్ధుందా? నా కాళ్ళు కాల్చేస్తావా? సచ్చినోడా. నువ్వు మనిషివేనా? వంట కోసం వేడి నీళ్ళు పెడితే తనేస్తావా? అబ్బా ఉండవే, ఆ దొంగ సచ్చినోడు ఎవడో గాని ఆడికి ఏడు నీళ్ళు పోయడానికి నీ కాళ్ళే దొరికాయా? ఆ చెత్త ఎదవ కనిపిస్తే చంపేస్తాను. నిన్న గుళ్ళో అమ్మాయి కాళ్ళు కాల్చేసి ఇవాళ కూడా పడుతున్నావా? లేదురా, నిన్న జరిగిన దానికి నా మేలు బంగారం సారీ చెప్దామని. నీ వాళ్ళని చూస్తుంటే అమ్మాయికి సారీ చెప్పలే లేవు. బండి దగ్గర ఉద్దేశం కింద అడేలా ఉన్నావు. నువ్వు మోస్తావా? నిజమేరా. విరాడు చూడు, ఈ మేలిం బంగారం కూడా మెరుగెట్టేస్తున్నట్టున్నాడు. నా చెయ్యి, నా చెయ్యి. ఏమండి, మీకేం కాలేదుగా? లాక్కెళ్ళిపోతున్నారు. నా చెయ్యి. నేను తీసుకొస్తా. ప్రసాద్ భలే లాగేవరా చేయడు. వీడు వదిలేటట్లేడు రా పోనీ. వాళ్ళతో ఎందుకు వద్దని చెప్పండి. మీరు ఇలా ఆపండి. కత్తి. వాడు కత్తి పట్టుకొని కాలవండి అలా చూస్తే నాకు ఎదురాదురా. ఏమండి మీకు ఎదురాదా? రాదండి. ఆడపిల్ల పోయి ఈత రాకుండా ఏం చేస్తున్నావు అమ్మా? డాన్స్ నేర్చుకున్నదని ఎదురు నేర్చుకోలేదా? పెళ్లి చూపుల్లో డాన్స్ వచ్చా అని అడుగుతారు, ఈత వచ్చా అని అడగరు కదండి. ఒరే ప్రసాద్, నిన్న అడప వెంకటేశ్వర కూడా బంగారం తాకట్టు స్లిప్ జేబులో ఉండిపోయింది. జాతర నాయన పోతామో. మునిగిపోతున్నాను. దేవుడా. స్వామి, ఆయనకేమీ కాకుండా ఉంటే నీ కొండకొస్తాను. అక్కడ దీపం కొండెక్కిలా చేసి ఇక్కడ కొండకొస్తానని మొక్కుంటావా? అడిగి ఏమన్నా అయితే? సారీ అండి. ఇదే సారీ ఐసీ నుంచి బయటకు వచ్చిన డాక్టర్ చెప్తే మా వాడి పరిస్థితి ఏంటి? ఎక్స్క్యూజ్ మీ, సారీ చెప్పడానికి వచ్చినట్టున్నాడు. ప్రమాదం ఏం లేదు, కొంచెం నీళ్ళు ఎక్కువ తాగాడంతే. ఓకేనా? సారీ అండి, కత్తి చూసిన కంగారులో మిమ్మల్ని నీళ్లలోకి తోసేశాను. ఆ తోసేదేదో ఆ దొంగ తోసేయచ్చు కదండి. అంత ఆలోచించలేదండి. నేను అంతేనండి. ఆ రోజు మీ కంట్లో నలిసిపడి మీరు ఇబ్బంది పడుతుంటే మీకు హెల్ప్ చేద్దాం ఖర్చీఫ్ ఇచ్చాను. కానీ ఆ ఖర్చీఫ్ వల్ల మీ కళ్ళు మండాయి. అప్పటి నుంచి ఎవరికైనా హెల్ప్ చేయాలంటే భయంగా ఉందండి. సారీ అండి, మిమ్మల్ని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. ఒక్క నిమిషం అండి. ఇంటర్నేషనల్ కాల్. హలో. హలో, నేను సుబ్బారావునండి. మీ బ్యాంక్ వచ్చాను. ఏంటి, జర్మనీ బ్యాంక్ నుంచా? అదే నా లోన్ అమౌంట్ 2 లక్షలు కడదాం అనుకుంటున్నా. 2 లక్షలు శాలరీయా? అది కాదండి నేను చెప్పేది. నాకు ఆల్రెడీ లండన్ బ్యాంక్ నుంచి 5 లక్షల ఆఫర్ రెడీగా ఉందండి. వీసా కోసం వెయిటింగ్. ఓకే బాయ్. ఏంటి మీరు ఫారెన్ కి వెళ్తున్నారా? అక్కడ బ్యాంక్ లో ఏం చేస్తారు మీరు? ఏమండి, మీరు ఎప్పుడన్నా ఫారినర్స్ నగలు వేసుకుంటాం చూసారా? వేసుకోరు. ఎందుకంటే వాళ్ళు కూడా మీ నాన్నగారు లాగా వాళ్ళ నగలు తీసుకొచ్చి అక్కడ బ్యాంక్ లో పెడతారు. అక్కడ ప్రైజులు అంటే ఇక్కడ బ్యాంక్ మేనేజర్ తో సమానం. అవునా? మరి మీరు అక్కడ సెటిల్ అవుతున్నారా? నేను ఒక్కనే కాదండి, నేను పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాంతో హనీమూన్లా చేయాలని నా కోరిక. ఎక్కడికో పెట్టి సరే, వస్తానండి. లండన్ అండి? లేదు, వెళ్ళొస్తా. వస్తూనే ఉండండి.
అమ్మవారి నగలు తయారయ్యాయిరా. ఇన్నేళ్ళు నాకున్న దిగులు ఈ రోజుతో నీ వల్ల తీరిపోయింది. అమ్మవారి నగలు అమ్మవారికి వేయకుండానే చచ్చిపోతానేమో అని భయపడ్డాను. ఏంటి తాత ఇది? నువ్వేం చేసినా నా కోసమే కదా చేసింది. రేపు అమ్మవారి నగలు అలాగ మెరుగుపడతానికి వస్తున్నాయి కదా, అప్పుడు వీటిని వాటి ప్లేస్లో పెట్టేద్దాం. ఈ నగలతో నేనే అమ్మవారికి స్వయంగా అలంకరించి కాళ్ళమే పడిపోయి క్షమాపణ కోరుతానురా. అలాగే చదువు గాని రా, వచ్చి పడుకో. పడుకుంటాను రా, పడుకుంటాను. కంటి నిండా పడుకుని 26 ఏళ్ళయింది. ఊరుకో తాత.